వంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. మనసైన చెలువ కనులందు నిలువ తను వెల్ల పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన గడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేన సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. నాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవరింత, ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మన జంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. జటాపటల సాహో నరుడా, ఏమిటి నీ కోరిక? ఒకటి కాదు, 3 కోర్కెలు. ఒకటి, విజయపురి రాజు ఆ ఆనంద భూపతిని బంధించి తెచ్చి ఈ నగర భూపతి మహేంద్రవర్మ పాదముల చెంత వేయవలెను. రెండవది, రాకుమారి కాంచనను చిలుకగా చేసి నా అధీనము చేయవలెను. మూడవది, ఆ చిలుక నేను కోరినప్పుడు కాంచనగా మారవలెను. బావగారా? బావా, విజయపురి సామ్రాజ్యాధిపతివి, ఆగర్భ శ్రీమంతుడవు. నీకీగతేమిటి? నా కాళ్ళు పట్టినావు. ఏమిటిది? ఏదో మోసం చేసి బంధించి తెచ్చి నన్ను హేళన చేస్తున్నావా? బావా, నీ తాడు అప్పుడే తెంచుకో చూడకు, అది అంత సులభంగా తెగదు. అంత మాయ. నీ కొడుకు వలె పొగరు, సాహసం, బలము చాలనప్పుడు మాయే శరణ్యం. ఈ మాయతోనే నీవు నీ కొడుకు చేసిన పరాభవానికి తగిన శాస్తి చేస్తాను. బావా, ఆనాటి పగ ఇంకా నీవు మరవలేదా? ఎలా మరువనరా నీచుడా? నాడు నీవు నా చెల్లెల్ని అపహరించుకొని పోయి ఆరని చిచ్చు పెట్టావు. నేడు నీవు నీ కొడుకును పంపి నా కూతుర్ని నాకు కాకుండా చేసి ఒక తవాక్కిని రేపావు. అయితే ఇప్పుడు నన్ను ఇలా బంధించి తేవడంలో నీ పాప చింతన ఏమిటి? బయటమిటు. అది తెలుసుకోవాలని కుతూహల పడుతున్నావా? అవును, నీవు తెలుసుకోవలసిందే. సకల విద్యా పారంగతుడు, బాహుబల పరాక్రమశాలి అయిన నీ కొడుకును వంచడానికి ఒక్కటే మార్గం. అది
వాడు ఇటు నీ కొరకు అటు కాంచన కొరకు అహర్నిశలు మనోవ్యాధితో పరితపించి కుంగి కుసించి నశించిపోవాలి. మూర్ఖుడా, సకల విద్యా పారంగతుడు, బాహుబల పరాక్రమశాలి అని నీవే గుర్తించిన నా విజయన ముందు నీ మాయలు మంత్రాలు ఒక్క క్షణం కూడా నిలవచాలరా. నిష్కపటి అయిన నా కుమారుని ఏ క్షుద్ర శక్తులు చనకచాలరా. మహేంద్రవర్మ, నీ కోరిక తీరినదా? మీ బావగారికి సంతృప్తికరంగా శృంగభంగ సత్కారము జరిపించినారా? వీడెవడు? వీడా నీ తోడు? ప్రవచించకండిరా పాపాత్ములు. నిన్ను నీ నికృష్ట కూటమును ఏనాటికైనా నా విజయుడు మట్టు పెట్టమానడు. ఇది తప్పదు. బావగారు, పరాభవంలో కూడా ప్రతాపమేనా? చూడవలసిన ముచ్చట్లు చాలా ఉన్నాయి. సింహనాథ, మా కాంచన ఎక్కడ? కాంచన నా పంచవన్నెల చిలకే కాంచన. అదిగో. ఏమిటిది? నాన్న, నాన్న, ఏమిటి మాయ? ఏదో దయ్యం నన్ను ఇలా తీసుకొచ్చింది నాన్న. కాదమ్మా, నిన్ను తీసుకెళ్లిన వాడు దయ్యం, కానీ తీసుకొచ్చిన వాడు దైవం తల్లి. కాదు, మీరంతా కలిసి నన్ను నా బావును వేరు చేశారు. నిండు సభలు శౌర్య పరాక్రమాలతో నన్ను తీసుకుపోతుంటే కుట్ల పగించి చూస్తూ కూర్చున్నారు. ఒక్కరు ఎదురించలేకపోయారు. ఇప్పుడు మాయ చేసి మోసం చేసి మంత్రశక్తులతో వంచిస్తారా? అమాయకుడి మీద అత్యాచారం చేస్తారా? నాన్న, ఇది అన్యాయం, అక్రమం నాన్న. అమ్మా కాంచన, ఏం చేయ? నా కోడలైన పాపానికి నీకు నీ తెర తప్పదమ్మా. పశువు పసిపిల్లను కూడా కోట పెడుతున్నావా? నాన్న, ఏమిటిది? వచ్చులైన మామగారిని కూడా బంధించారా? ఏమిటి వెరీ నాన్న? వారిని విడిపించండి నాన్న. కాంచన, ఇదంతా నీకు అనవసరం. నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. లోపలికి వెళ్ళి. కాంచన, నీవెత్తని ఏమిటి? ఏమిటా? నీకు ఊడిగమంతా చేసినది ఈ కాంచన కోసమే. విశ్వాసఘాతకుడా, నీకు ఇది ధర్మం కాదురా. మామా, ధర్మమును నీవు బోధించుతుంటివా? సకల సభా సమక్షమున నీవు విధించిన స్వయంవర నియమమును సక్రమంగా నిర్వహించిన విజయిని కాదనుట ధర్మమా? నీ కుమార్తెను విజయిని వద్ద నుండి సంగ్రహించుకొని రమ్మనుట ధర్మమా? అనయనిపై కోపము తండ్రిపై తీసుకొనుట ధర్మమా? నీవా నాకు ధర్మాధర్మములు బోధించువాడవు. నాది ఒక్కటే ధర్మము. నేను తలచినది నెగ్గించుకొనటమే. రాకంచన, ఎవరక మామా ఆక్రోశించుకో. మా శక్తిని మరచితివా? దుర్మార్గుడా, నీ ఈ దారుణానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇది తెలిసిన విజయుడు నిన్ను శిక్షించక మారడు. శిక్ష నీకా నాకా? జటాపటల సాహో నరుడా, ఉత్తరపు కోనలోన భూతాల మర్రి కొమ్మకు ఈ మహారాజుకు మంగళసూత్రం బంధించు. మన వాళ్ళ చేత మంగళ వాయిద్యాలు వాయింపచే. పెళ్ళున పెళ్లి జరిపించు. నన్ను నా కాంచనను అరణ్యమధ్యమున చేసి